ఈ సంవత్సరం బాగుంది గాయస్. నాకైతే ఎండింగ్ 2 months చాలా వరస్ట్ గా ఉంది. ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ మా ఊరు అతనికి యాక్సిడెంట్ అయింది. హ్యాపీ న్యూ ఇయర్, నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటా అంటే ఇలా అవుతుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు. మా బ్యాచ్ లో ఒకరికి అయితే పురుగు అయితే కుట్టిందనమాట. హాస్పిటల్కి వచ్చినాము. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే రెడీ, స్టార్ట్, యాక్షన్, కెమెరా. బాబు కెమెరా రెడీ మా, రోలింగ్, యాక్షన్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ న్యూ ఇయర్. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ గాయస్, వెల్కమ్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మన సబ్స్క్రైబర్లకి, మన వ్యూయర్స్కి, మనకు లైకులు కొట్టే వాళ్ళకి, కామెంట్ చేసే వాళ్ళకి, మనల్ని సపోర్ట్ చేసే వారికి, శ్రేయభిలాసులకి, ఇంకా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్. 999 ఇండియా తరపు నుంచి, మల్టీమోల్ ఎక్స్పెరిమెంట్స్ తరపు నుంచి 999 చెప్పు ఏదో ఒకటి చెప్పు. 999 ఇండియా నుంచి, 999 ఇండియా అమ్మ తరపు నుంచి, 999 ఇండియా అమ్మ తరపు నుంచి చెప్పు. తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. తెల్లార్ల తరపు నుంచి, అద్దుజయాన్ తరపు నుంచి, ఫన్ టైమ్స్ తరపు నుంచి, చిక్కు తరపు నుంచి. నేను చెప్పాను. సరే నువ్వే చెప్పు. నాటు కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడటం. చిక్కు తరపు నుంచి. అండ్ ఇంకా నానికి కుట్టికి ఇద్దరికి ఫుల్ అందరు యాక్చువల్ గా మలయాళ మంచం తరపు నుంచి, కుటిగాడ్నాల్లోకి తరపు నుంచి, మా టీం మొత్తం తరపు నుంచి, మా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా జాయిన్ కావాల్సిండే. సో అదో చూస్తున్నారు కదా, ఈ బ్యాచ్ లో కూడా మా ఇద్దరికి జ్వరాలు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఈయనకి గొంతు నొప్పి, ఇంకా కుట్టికి జ్వరమే, నానికి జ్వరమే. సో వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రాలేదు. మనకంటే ఇమ్యూనిటీ పవర్ మనకు కావాల్సినంత ఉంది. సో ఎనర్జీ ఎప్పుడు ఆన్లో ఉంటుంది అనమాట. సో మనం అన్నిటికీ 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచిగా కలిసి రావాలని, మీరు అనుకునేవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా మా టీం తరపు నుంచి అయితే కోరుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అందరం కలిసి కేక్ కట్ చేద్దాం. మీకు తినిపిస్తాం, మేము తింటాం. కేక్ తిని ఎలా ఉందో చెప్పండి. కొయ్యి మమ్మీ, పట్టుకో. రారా 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 రే అవునరా. 30-26 రాసిండ్రు అది వీడియో. కేక్ అయితే ట్రావెలింగ్ లో కడప నుంచి తీసుకొచ్చే సమయంలో అయితే 2 కేకులు తీసుకొచ్చినాం అనమాట. సో కేక్ అయితే కొద్దిగా డ్యామేజ్ జరిగింది. సో ఇంకా కేక్ జరిగింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ డ్యామేజ్ మాకు జరగకూడదని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం నుంచి. సో ఈ సంవత్సరం మా అందరి వీడియోలు బాగా పోవాలని, మీరందరూ మా అందరినీ సపోర్ట్ చేయాలని. ఏంది పోయిన సంవత్సరం అంటే ఎట్టా పోలే, ఈ సంవత్సరం పోయేట్టు చూడండి. సో మమ్మల్ని అందరినీ ఇంకో మెట్టు ఎక్కిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాము. ఇంకా లేట్ చేయకుండా కేక్ కట్ చేసేది వీడియో తీమాము. రెడీ ఉందనా? కెమెరామెన్ రెడీ మా, ఫోకస్ కరో. గంగా లేదు, మంగా ఉంది. సరే కేక్ కొద్దిగా డ్యామేజ్ అయింది గాయస్. ఎవరేమో స్టార్ట్ చేయమా, నువ్వు ఆఫ్ చేసినావు. సో కేక్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది, ఎవరేం పట్టించుకోకండి. చిన్న తప్పులు సహజమే, ఇట్లాంటి తప్పులు చేసి అందరం పైకి వచ్చిన వాళ్ళం మనము. సో కట్ చేయ మమ్మీ. హ్యాపీ న్యూ ఇయర్. దాని మీద ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసిందే తొందరగా. సబ్స్క్రైబర్స్ కి ఫస్ట్ ముక్క సబ్స్క్రైబర్స్ కనమాట. మీకు గణపరాల అది ఫేక్. అంత అయితుంది యాగ మామ, మళ్ళీ వీసు పోవురా. నా కేక్ వద్దులే, నాకు జలుబు దగ్గు ఉంది. మీరే తినిపించేసుకోండి, తీపే వద్దు. తినిపించుకోండి అందరూ తినిపించుకోండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కుట్టి నాని లేనందుకైతే మేము చాలా బాధపడుతున్నాము. 100 చాలాసార్లు పిలిచాను, వాళ్ళకి కుదరలేదు. ఉండింటే వాళ్ళు మనకు వ్లాగ్ కొంచెం జాయ్గా ఉండిండేది, అల్లరిగా. సో మనమే యూజిన్, నువ్వు కూడా యూజిన్ ట్రా, సబ్స్క్రైబర్లకు హ్యాపీ బర్త్డే చెప్తురా.
పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. హ్యాపీ న్యూ ఇయర్. అవును మర్చిపోయినా మీకు మా ముగ్గు చూపించడం మర్చిపోయినా గాయస్. మా వాళ్ళు వేసిన ముగ్గు చూపిస్తా చూడండి. సో మా ముగ్గు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ముగ్గు బాగుందా? తాపలకైతే వీళ్ళు మమ్మీ ఇంకా చిక్కు ఇద్దరైతే అది ఎర్ర రంగు అయితే పూసి దానిపైన అంతా ముగ్గులు వేసేసిండ్రు. మా యూజిన్ అయితే పాపం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పట్లేదు అని చెప్పేసి, యూజిన్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఎవడు మాట నేను వెనక ఇదా మళ్ళీ పోయింది. యూజిన్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసిందే జోరుగా. మా ఇల్లు అయితే గేట్ వేయించినాము. సో ముందు సేఫ్టీ గేటు. ఇల్లంతా కొద్ది కలగా ఉంది చెట్లతో. ఎలా ఉందో గ్రీనరీ ఎలా ఉందో మా ఇంటికి కామెంట్ చేయండి. మరి అయిపోయింది. గ్రీనరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ జనవరి 1 ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉంటది. మనం అవును మెయిన్ మేము హార్స్లీ హిల్స్ పోదాం అనుకున్నాం. అందరికీ రోగాలు వచ్చినాయి. గండికి పోదాం అనుకున్నాం. లాస్ట్ మినిట్ లో నాకు వచ్చింది. సరే 31st కొంచెం దూరం పోదాం అనుకుంటే మా తెల్లార్లకు వచ్చింది. అరే ఓపెన్ చేయైతే. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరం మనం అందరం ప్లాన్ రెడీ చేసుకోవాలి. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటేనే బెటర్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సో మీరు 31st నైట్ నైట్ 12కి కేక్ కట్ చేశారా లేదా? చేసుకుంటే ఎలా కట్ చేశారు? ఇంట్లో వాళ్ళతోనా ఫ్రెండ్స్తోనా? పార్టీలకి ఎంత ఖర్చు అయింది? మాకైతే ఏం పార్టీలకి ఏం పెద్ద ఖర్చు కాలే. ఎందుకంటే మేము ఫ్యామిలీ. బిల్లులు గిల్లులు అన్ని జాగ్రత్త పెట్టుకోండి. సో మనం అందరం కష్టపడదాం, అందరం సక్సెస్ అవుదాం. మీరు కూడా మీరు వెళ్ళే రూట్లో మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వచ్చే సంవత్సరంలో ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకల్లాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరేమన్నా చెప్తారా? హ్యాపీ న్యూ ఇయర్ అన్నా చెప్పు. ఇట్లా మళ్ళీ కట్ అయిపోతాం వరకు. హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నూతన సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా. అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది కాదు మా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. సరిపోయింది. అందరికైతే ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఇందాకే జస్ట్ మిస్ ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ మా ఊరు అతనికి యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఏంటంటే డ్రైవింగ్ సేఫ్టీగా చేయండి. జస్ట్ ఇప్పుడే మా ఫ్రెండ్కి అయితే యాక్సిడెంట్ అయింది. అలాగే రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా అంటే ఎన్టీఆర్ చెప్తానే ఉంటాడు, అలాగే మీరు కూడా పాటించేయండి. ఓకే, అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మా టీం తరపు నుంచి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర దినోత్సవం జనవరి జన్మదిన శుభాకాంక్షలు. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్. నూతన జన్మ. సో అందరైతే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నుంచి అన్నా మీ యొక్క అభివృద్ధి చెందాలని కోరుకుంటూ. నాకు అర్థం కాలేదు సార్. పోయిన సంవత్సరం ఎలాగో నాశనం అయిపోయింది అసంపాలు. ఈ సంవత్సరం బాగుంది గాయస్. నాకైతే ఎండింగ్ 2 months చాలా వరస్ట్ గా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 2 months అయితే వీసే వల్ల నన్ను చాలా ఇబ్బంది పెట్టినాయి యూట్యూబ్. సో మీకు ఎలా ఉందో ఈ 2025 మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అండ్ పాడుగా చాలా. సో మొత్తానికి అయితే అందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. 2026 నుంచి మీ యొక్క కళలు ఏవైనా ఉన్నాయంటే కళలు కనండి, కళలు నెరవేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనమన్నారని అట్లా కనేసి వదిలేయకండి. అరే తుప్పా చదవా. కళలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. మన ఇందాక ఒక కొటేషన్ చెప్పాడు, డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్ అని. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.
నేనేం చెప్పలేదు. సరే బ్రో ఏదో చెప్పినావు. ఓకే ఓకే అనాలి కదా. నన్ను వేసుకున్నావు. ఓకే అయితే ఎనీవే హ్యాపీ న్యూ ఇయర్. మంచి ట్రిప్, పెద్ద ట్రిప్ అయితే అనుకున్నాము, గోవా ట్రిప్ అయితే అనుకున్నాము, అది మిస్ అయిపోయింది. ఎందుకంటే అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. గోవాలో సెలబ్రేట్ చేసుకోవాల్సిన న్యూ ఇయర్. ఫస్ట్ గోవా ఆఫర్ వచ్చింది, గోవాది పోదాం 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 అనుకొని అది కొన్ని కారణాల వల్ల అది ఎత్తిపోయింది. మళ్ళా హార్స్లీ హిల్స్ అన్నా అనుకున్నాము, అది సరే పోనీ ఎక్కడో సార్ ఇంటి దగ్గర క్షేమంగా దూరాభారాలు పోకపోవడం కూడా సరే, ఏదో దానికి మంచిగా అనుకుందాం. మనం కూడా అంతంత లాంగ్ జర్నీలు చేసి ఇబ్బందులు పడి మళ్ళీ అంత ఫ్యామిలీని వదిలేసి ఇలాంటివి తీసుకొని పోయి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి చలికి మనం ఏదో అనుకున్నాం, ఏదో అయింది. సో ఉన్న దాంతోనే సర్దుకొని పోవాలి, సంతోషపడాలి. సో 2026లో రోడ్డు పైన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రోడ్లలో తిరిగే వాళ్ళు చాలా జాగ్రత్తగా, కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్, బైక్లో వెళ్తుంటే హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ అయితే చేయకండి. 999 అని చెప్పి ఇదే వస్తుంది. ట్రిపుల్ రైడింగ్ అయితే చేయకండి. సో అందరికీ ఒక్కసారి విష్ చేసి మనం ఎండ్ చెప్పేసుకుందాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో గాయస్ ఈ వీడియో అయితే ఇంతే. ఎవరన్నా లైక్ చేయకుండా చూస్తా అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి, అన్నీ చేయండి, ఏది వీలైతే అది చేయండి. షేర్ అయితే షేర్ కూడా చేసేయండి. అట్లంటే కత్తులు తీసుకొని చంపారు ఎవరినన్నా, అట్లొద్దు. సో అందరం బాగుండాలి. ఈ 2026లో అందరం బాగుపడాలి. బాయ్. మేము చలిమంట అయితే వేసుకున్నాము, ఎందుకంటే చలి బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి. చలిమంట వేసుకొని కొద్దిసేపు చలి కాచుకొని ఇంకా అక్కడ అందరం కూర్చొని చలి కాచుకునే టైంలో అయితే మాలో ఒకరికి పురుగు అయితే కుట్టిందనమాట. ఇంక ఇమ్మీడియట్లీ కడప రిమ్స్కి అయితే వెళ్ళిపోయి చికిత్స పొంది మళ్ళీ ఇంటికి వచ్చినాము. అదే అంత మించి ఇంకేం జరగలేదండి. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ.